ఓకేనండి. ప్రభునందు ప్రేమ దేవుని వారలారా, దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి పరలోకమందున పరమ తండ్రిని దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లునుగాక. ఆమేన్. మరి సుమారుగా ఒక 2-3 వారాల బట్టి ఒక అంశాన్ని మనం తీసుకున్నాం. ఆ అంశంపైనే మనం దృష్టి ఉంచి ఆ అంశం మీదే మనం ఆలోచన కలిగి మనం వింటున్నాం, నేర్చుకుంటున్నాం. ఎలాగైనా సరే మనం మన ఆఖరి తుది శ్వాస ఆగేలోపు మనమందరము కూడా ఎలా మారాలి అంటే జైశాలులుగా మారాలి. పేరు పెట్టుకున్నంత మాత్రాన జైశాలి అయిపోరు. మరి దేవుని ఆత్మ కలిగిన మనుషులు ఉంటున్న మనం క్రీస్తులోనికి బాప్తిజము తీసుకొని క్రీస్తునే ధరించుకున్న ఒక అద్భుతమైన ధన్యకరమైన జీవితం కలిగిన మనం క్రీస్తు వల్ల మనకు ఒక అద్భుతమైన గుర్తింపు పొందుకున్న మనం, అవునగా చెప్పండి. క్రీస్తుని నమ్ముకున్నందుకు మనందరికి కూడా ఒక అద్భుతమైన నామకరణం దేవుడు చేశాడు తండ్రి. ఏ పేరు అంటే క్రైస్తవులు. మరి ఈరోజు క్రైస్తవులుగా ఉంటున్న మనం, క్రైస్తవులుగా ఒక మంచి పేరును పొందుకున్న మనం, గుర్తింపును కలిగిన మనం చనిపోయేలోపు మనమందరము కూడా జైశాలులుగానే బ్రతికి చచ్చిపోవాలి. ఏమండి? మరి జైశాలి అనే పదానికి అర్థం కూడా మీకు ప్రారంభములోనే చెప్పడం జరిగింది. జైశాలి అనే పదానికి అర్థం ఏంటండి అంటే జయించిన వాడే జైశాలి. జాగ్రత్తగా విందాం. జయించిన వాడే జైశాలి. మరి ఎవరు ఈ జైశాలి అన్నప్పుడు విశ్వ ప్రపంచములో ఎవరూ మనకు కనబడలేదు కానీ, ఉన్నారో లేదో మనకు అనవసరము కానీ, మనం చూడలేదు కానీ, మనకు తెలియదు కానీ, ప్రతి మనిషి హృదయ ఆంతర్యాన్ని పరిశీలించిన దేవునికి ఒక్కడికి మాత్రమే తెలుసు ఎవరు నా పిల్లలు ఉంటున్న వారు, నా పిల్లలలో ఎవరున్నారు జైశాలిగా అనేది ఆయనకు ఒక్కడికి మాత్రమే తెలుసు. వెళ్ళి అయితే ఇప్పుడు బైబిల్లోనికి వచ్చి వాక్యాన్ని ఆధారంగా తీసుకొని మనం శక్తి కలిగిన వాక్యాన్ని పరిశీలన చేసి పరిశోధన చేస్తున్నప్పుడు ఎవరు ఈ జైశాలి అని మనం వింటున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు ఎవరు మన ముందు ఎవరు వచ్చారంటే అదిగోండి, ప్రపంచ మోక్ష ప్రదాతగా పిలువబడుతున్న క్రీస్తువారు వచ్చారు. విశ్వవిజ్ఞాన సార్వభౌముడిగా పిలువబడుతున్న క్రీస్తువారు వచ్చారు. ప్రపంచ భవిష్యత్తును ఎరిగి ఉన్న క్రీస్తు మనకి ముందుకు వచ్చాడు. పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాలు క్రీస్తు నామమున వంగాలి అని ఒక అద్భుతమైన ఒక ఆధిక్యత కలిగిన క్రీస్తు వారే మన ముందుకు ఈరోజు వచ్చారు. ఆయనే జైశాలి. ఎందుకు జైశాలి అయ్యాడు ఆయన? ఏమి చేసి జైశాలి అయ్యాడు యేసుక్రీస్తు వారంటే, ప్రభునందు ప్రేమ దేవుని వారలారా, పాపమును జయించాడు కనుక జైశాలి అయ్యాడు. ఏమండి? ఒక విచిత్రం చెప్పమంటారా? ఇప్పుడు ఆయన దేవుడు అన్నాం మనం, వెరీ గుడ్. అయితే వినండి, పరలోకములు ఉన్న ఆయన, పరలోకములో పరిశుద్ధమైన వాతావరణములో పరిశుద్ధుడిగా బ్రతుకుతున్న ఆయన, దేవుని కుమారుడుగా వాక్యమును నామము కలిగిన యేసుక్రీస్తు వారు ఈ విశ్వ ప్రపంచంలోనికి ఎలా వచ్చా ప్రభువా అంటే, సశరీరుడిగా వచ్చానరా అని చెప్పాడు దేవుడు. ఏమండి? ఎలా వచ్చాడు ఆయన అంటే శరీరాన్ని ధరించుకొని కన్యక గర్భములో నేను రంగప్రవేశం చేశాను కొన్ని వందల సంవత్సరాల క్రితం. నాకొక శరీరము తండ్రి దేవుడు కన్యక గర్భము మరియమ్మ గర్భములో నాకొక శరీరాన్ని తండ్రి అని దేవుడు నాకు అమర్చాడు అన్నాడు యేసుక్రీస్తు వారు. ఏమండి?
ఆది యందు వాక్యం ఉంది, వాక్యము దేవుని యొద్ద ఉంది, వాక్యమే దేవుడై ఉన్న ఆయన ఎలా వచ్చా ప్రభా ఈ భూమి మీద కంటే శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చానని వాక్యమే మనకు సెలవిస్తుంది. అయితే వినండి, అయితే ఏమండి ఆయనను సిలువేసే ముందు, ఆయనను శ్రమలు పెట్టే ముందు, రోమా సైనికులు ఆయనను హింసించే ముందు శిష్యుడికి ఒక మాట చెప్పాడు ఆయన మహానుభావుడు. ఏమని తెలుసా? ఆత్మ మాత్రం సిద్ధమే, కానీ శరీరము బాగా బలహీనం ఉంది శిష్యులారా అన్నాడంటే మహానుభావుడు ఎన్ని రోజులు బట్టి ఏమండి ఆహారము లేక, దప్పిక లేక, ఏమండి మన గురించి ఎంత ఆలోచించాడో, మన వరకు ఎంత ప్రసవ వేదన కలిగి ఉన్నాడో ఆయనకొక్కడికి మాత్రమే తెలుసు. రెండవది, ఆయన మనస్సుని ఎరిగిన క్రైస్తవులకి మాత్రమే తెలుసు, అందరికీ కాదండి. ఆయన బాధను, ఆయన మనస్సును, క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని, క్రీస్తు యొక్క దేవత్వమును, క్రీస్తు యొక్క మానవత్వమును, క్రీస్తు యొక్క మనస్తత్వమును బాగా ఎరిగిన వారు, తెలుసుకున్న వారికి మాత్రమే నా యేసయ్య యొక్క మరణ, సమాధి, పునరుద్ధానం యొక్క శక్తి వారికి మాత్రమే అర్థమవుతుంది. అయితే వినండి, అయితే ఇప్పుడు వాక్యము అను నామము కలిగిన ఆయన పరలోకాన్ని వదిలి, పరలోకాన్ని వదిలి ఈ పాపిష్టి లోకానికి వచ్చినప్పుడు వినండి, ఏ దేహాన్ని ధరించాడు ఆయన? ఏ దేహాన్ని ధరించాడు చెప్పండి? మానవ దేహాన్ని ధరించాడు. వినండి, మానవ శరీరాన్ని ఆయన ధరించుకొని వచ్చాడు ఈ లోకానికి. గుడ్. మరి మానవ దేహాన్ని ధరించుకున్న ఆయన, మానవ శరీరాన్ని ధరించుకున్న ఆయన మరి ఇప్పుడు ఆయనకి ఆకలి వేస్తుందా లేదా? వేస్తుంది. దాహం వేస్తుందా లేదా? వేస్తుంది. ఒకవేళ ఏ ముళ్ళు గుచ్చుకున్నా, ఏ గాజు పెంకు తగిలినా ఆయనకి కూడా మనలాంటి నొప్పే పుడుతుంది. మనకి ఏ రక్తమైతే కారిందో ఆయనకు కూడా అదే రక్తం కారుతుంది. మనం పరిగెడుతున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు ఎలాగైతే కాలు చేతులు పీకుతాయో, అంటే నొప్పులు పడుతాయో, మహానుభావుడికి ఆయనకు కూడా కాలు చేతులు పీకాయి, అంటే కాలు చేతులు నొప్పులు పుట్టాయి. మనం ఎంత ప్రయాణం చేసి ఇంటికి వచ్చి అమ్మయ్యా అని అలిసిపోయి కూర్చుంటామో, ఆయనకు కూడా తండ్రి పనిలో అంతగా ప్రయాణం చేసిన ఆయన, అంతగా పరిగెత్తిన ఆయన, అంతగా ప్రయాసపడిన ఆయనకు కూడా ఎంతో అలిసిపోయాడు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, వాక్యము అను నామం కలిగిన దేవాతి దేవుడుగున్న ఆయన, దేవుని కుమారుడుగున్న ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఏ మట్టి దేహాన్ని ధరించుకున్నాడో ఆ మట్టి దేహములో, లేదా ఆ మట్టి దేహముతో ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఎన్నో బాధలు భరించిన ఆయన మరి అదే దేహము పాపపు జోలికి వెళ్ళకుండా, పాపపు తలంపులు ఆయనకు రాకుండా, పాపపు ఆలోచనలు క్రీస్తు వారికి ఆయన మెదడులోనికి, ఆయన మనస్సులోనికి రాకుండా, ఆ పాపపు ఉద్దేశాలని, పాపపు దురాలోచనలను, దుర్బుద్ధులను, పాపపు తలంపులను యేసుక్రీస్తు వారు ఏం చేశాడు తెలుసా? దూరం చేశాడు. పోనీ మనలో మనమాట, లేదండి, వాక్యము అను నామము కలిగిన ఆయన ఈ పాపిష్టి లోకానికి దేవుడుగానే వచ్చాడు. మరి దేవుడిగా వచ్చినప్పుడు దేవుడిగా వచ్చినప్పుడు 12 మంది శిష్యులతో 3 సంవత్సరముల 6 నెలలు ఎలా ప్రక్కన ఉన్నాడండి. వర్షం వచ్చినప్పుడు తడిచాడు, ఎండ వచ్చినప్పుడు ఆ ఎండ దెబ్బకి బాధపడ్డాడు, ఆకలిని సహించాడు, నిద్రల్ని సహించాడు,
అవునా? మరి దేవుడిగా వస్తే ఇంకా చెప్పాలంటే వాక్య ప్రకారం దేవుడు అన్న పదానికి మనం ఇంకా లోతుల్లో ఆలోచిస్తే దేవుడు అనగానే ఆత్మ కదా మరి. యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారం దేవుడు ఆత్మ. యేసుప్రభు చెప్పుతున్న మాటల్లో దేవుడు ఎవరండి? ఆత్మ. మరి ఆత్మగున్న ఆయన ఏ మానవ కంటికి కనబడడు. అందుకే ఏంటి, ఆది కాలం నుండి, ఆది కాండము నుండి ప్రకటన వరకు ఆయన దేవదూతుల ద్వారా ఎక్కువగా మాట్లాడేవాడు, దేవదూతుల ద్వారా ఎక్కువగా దర్శించేవాడు, నెక్స్ట్ ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడేవాడు, నెక్స్ట్ యాజకుల ద్వారా దేవుడు మాట్లాడేవాడు, చివరికి క్రీస్తు ద్వారా దేవుడు, తండ్రి అయిన దేవుడు మాట్లాడేవాడు, చివరికి అల్లుపులమైన మా ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడండి. అంటే దేవుడు మాట్లాడుతాడు తప్ప ఏ మానవ కంటికి ఆయన, వినండి, ఆయన కనబడాడు. ఒకవేళ కనబడితే ఈ ప్రకృతి అంతా కూడా ఏమైపోద్ది అంటే భస్మమైపోద్ది. అందుకే మరి క్రీస్తు కూడా ఏమండి, క్రీస్తు కూడా వాక్యము అని నామం కలిగిన వాడు కనుక, దేవుని కుమారుడు కనుక, దైవము కనుక, దేవత్వం కలిగిన వాడు కనుక ఏమండి, మరి భూమి మీదకి వచ్చినప్పుడు దేవుడుగా కాకుండా ఎలా వచ్చా ప్రభు అంటే, ఎలా వచ్చాడంటే ఆయన మనలాంటి పాపపు శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. కానీ వినండి, కానీ పాపానికి దూరంగా ఉన్నాడు. ఎవరు ఈ జయశాలి అన్నప్పుడు అవన్నీ మీకు మళ్ళీ వివరిస్తున్నాను నేను. ఆయన కూడా మనలాంటి మానవ స్వభావమే ఉంది. మనలాంటి తలంపులు ఆయనకు వస్తాయి. మనలాంటి ఏమిటి జీవన మనుగడ ఆయనకు కూడా కలిగి ఉన్నాడు. మనలాంటి ఉనికి ఆయనకు ఉంది. ఏమండి, మనలాంటి జీవితమే ఆయనకి తండ్రి ఇచ్చాడు. మనలాంటి వ్యక్తిత్వమే ఆయనకు తండ్రిని దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఏమండి, కానీ క్రీస్తు వారికి అల్పులమైన మనకు చాలా 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 తేడా ఏంటయ్యా అంటే, ఆయన వ్యక్తిత్వం వేరు, మన యొక్క వ్యక్తితత్వం వేరు. ఆయన ఉద్దేశాలు వేరు, మన ఉద్దేశాలు వేరు. ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. ఏమండి, మన ఆలోచన విధానం వేరు, యేసుప్రభు యొక్క ఆలోచన విధానం వేరు. ఆయన ఎప్పుడూ కూడా ఆత్మీయంగా, దైవికంగా ఆలోచిస్తాడు. మనం ఎప్పుడూ కూడా శారీరకంగా, భౌతికంగా, ప్రకృతి పరంగా ఆలోచిస్తాం. ఏమండి, ఆయన అడుగు జాడ వేరు, మన యొక్క అడుగు జాడ వేరు. ఆయన యొక్క ప్రవర్తన తీరు వేరు, మన ప్రవర్తన తీరు వేరు. ఆయన భాషా శైలి వేరు, మన మాట తీరు విధానం వేరు. ఆలోచించండి. అంటే ఆయనకు మనకు అసలు పొత్తే సింక్ అవ్వటం లేదు కదా. చూసారా, మళ్ళీ 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 మనలాంటి శరీరాన్ని ధరించుకున్నాడు. అందుకే ఎవరై జయశాలి అన్నప్పుడు క్రీస్తుని ఎందుకు అంటున్నామంటే, నాలో పాపము ఉన్నదని మీలో ఎవడైనా నిరూపించగలడా, స్థాపించగలడా, ఛాలెంజ్ అన్నాడండి. ఇండి ఆ మాట అనాలంటే ఎంత పరిశుద్ధత కలిగి మనం ఉండాలో ఆలోచించండి. ఆ మాట ప్రజల దగ్గర మనం అనాలంటే మనకు కూడా ఎంత నీతి నిజాయితీ కలిగి ఉండాలో ఆలోచించండి. ఆ మాట మనం అనాలి అంటే ప్రభువుని ప్రేమను దేవుని వర్లారు ఎంత యథార్థవంతులుగా ఉండాలో మీరు ఆలోచించండి. క్రీస్తు అన్న మాట మనం అనాలి అంటే మనము కూడా ఎంత మానవత్వం కలిగి ఉండాలో, దైవత్వం కలిగి ఉండాలో, ఏమండి మంచి వ్యక్తిత్వం కలిగి ఉండాలో ఏంటి ఆలోచించండి. ఆయన మనలాంటి పాపపు శరీరం ధరించుకున్నాడు, మనలాంటి అవయవాలతో కూడుకున్న దేహాన్ని ధరించుకున్నాడు ఆయన. కానీ ఏమండి, ఆయన భక్తితత్వం వేరు, మన భక్తితత్వం వేరు. ఆయన యొక్క ప్రయాణం వేరు, మన ప్రయాణం వేరు. ఆలోచించండి. అందుకే ఏమండి, ఎవరి జయశాలి అన్నప్పుడు క్రీస్తుని మీ ముందుకు ఎందుకు దేవుడు తీసుకొచ్చాడంటే, పాపపు శరీరం ధరించుకున్న ఆయన పాపము చేయకుండా 33.5 సంవత్సరాలు ఇదే పాపిష్టి లోకంలో బ్రతికాడు కనుక, అందుకే నా తండ్రి ఆయనకు జయశాలి అనే పేరు పెట్టాడు. ఇప్పుడు అర్థమైపోయిందా? ఆ మాట చెప్పడానికి ఇవన్నీ మీకు
వివరించాను. రెండవది, ఎవరి జయశాలి అన్నప్పుడు ప్రభువుని ప్రియమైన దేవుని వారలారా, లోకమును జయించిన వాడే జయశాలి. లోకము అనగా అర్థం ఏంటంటే ఏంటి? మనుషులంటే మట్టి కాదోయ్, మనుషులంటే ఏంటి, లోకం అంటే మనుషులో అని మన గురజాడ అప్పారావు గారు చెప్పారని అంతకుముందు చెప్పడం జరిగింది మీకు. అంటే లోకం అంటే ప్రజలైతే మరి ఆ ప్రజలున్న లోకంలో ఏవేవి ఉన్నాయి అంటే శరీరాశ ఉంది, 2 నేత్రాశ ఉంది, 3 జీవపడంబము ఉంది. ఈ 3 కూడా ఏమండి, మనుష్యులు బ్రతుకుతున్న దగ్గర, మనుషులు జీవిస్తున్న దగ్గర, మనుషులు ప్రయాణం చేస్తున్న దగ్గర, మనుషులు ఏమండి ఉంటున్న దగ్గర, ఆ పరిసర ప్రాంతాల్లోనే ఈ 3 ఉన్నాయి. అందుకే యోహాను గారు రాసిన మొదటి పత్రికలో, అందుకే యోహాను గారు ఏం చెప్పారు మనకి? లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా మీరు ప్రేమించొద్దు, ప్రేమించొద్దు, ప్రేమించొద్దు. ఎందుకు బ్రదర్ ప్రేమించొద్దు అంటే, లోకములో ఉన్నదంతా శరీరాశ ఉంది. బైబిల్లో దేవుడు చెప్పాడంటే కన్ఫర్మ్. లోకములు ఉన్నదంతా ఏముంది? నేత్రాశ. లోకములు ఉన్నదంతా కూడా ఏముంది అంటే జీవపు డంబము. ఈ 3 వినండి, ఈ 3 ప్రతి మనిషిని పరిపాలన చేస్తున్నాయి, ప్రతి మనిషిని ఏలుబడి చేస్తున్నాయి, ప్రతి మనిషిని పరిశుద్ధుడిగా ఉండకుండా అపరిశుద్ధుడిగా, అనీతిమంతుడిగా, దేవునికి విరోధిగా, దేవునికి శత్రువుగా, పరలోకాన్ని స్వతంత్రించుకునే వాడుగా, పరలోకాన్ని దక్కించుకునే వాడుగా ఉండకుండా ఈ 3 ఈ 3 మనలను నేటికి ఇబ్బంది కలిగిస్తున్నాయి. మీరు ఆలోచించండి. పాపానికి దూరంగా ఉన్న వ్యక్తి జయశాలి క్రీస్తు ఒక్కడే మాత్రమేనండి. తర్వాత అలాగా ఎవరు వచ్చారంటే 12 మంది శిష్యుల్లో 11 మంది శిష్యులు వచ్చారు. తర్వాత ఎవరు వచ్చారంటే పౌలు. అందుకే మీరు జారత్వమునకు దూరముగా పారిపోండయ్యా. ఎందుకు పారిపోవాలి తెలుసా? వినండి, ఎందుకు పారిపోవాలి తెలుసా? మనము ఇదే భూమి మీద మన తుది శ్వాస ఆగే లోపు చెప్పాను కదా, మనం ఎలా మారిపోవాలి? జయశాలులుగా మారిపోవాలి. మరి జయశాలులుగా మారిపోవాలంటే మనలను పట్టి పీడిస్తున్న, మన దగ్గరే మనలను పరిపాలన చేస్తున్న వీటికి ఈ శరీరాశకు దూరంగా ఉండాలి, నేత్రాశకు దూరంగా ఉండాలి. జీవపడంబం నాకేంటి, నాకంటే, నా తర్వాతే, నాలాగా, నా వలే, నా అంత, ఇవన్నీ ఏంటనుకున్నారు? ఏంటివి? గర్వం, అతిశయం. ఇదే జీవపడంబం. ఈ 3 భయంకరమైన ఈ ఆశలకు ఎవరైతే లోనవ్వకుండా బ్రతుకుతారో, ఎవరైతే ఈ 3 ఆశలకు దూరంగా ఉంటారో వారే జయశాలి. ఈ 3టిని జయించిన వాడు లోకాన్ని జయించినట్టు. ఈ 3టిని జయించిన వాడు లోకమును జయించిన వాడే జయశాలి. అది కూడా మనకి చక్కగా నేర్చుకోవడం జరిగింది. ఈరోజు ఎవరు ఈ జయశాలి అనేది 3వ భాగాన్ని కొద్దిసేపు మనకు విందాం. ఎవరు ఈ జయశాలి అన్నప్పుడు ప్రభువునందు ప్రియమైన దేవుని వారలారా, శోధనను జయించిన వాడు జయశాలి అవుతాడు. దేనిని జయించిన వాడు? శోధన మన భక్తి జీవితానికి అదే పెద్ద వేదన. ప్రతిరోజు మనతో చేస్తుంది వాదన. ఆ వాదనకు పడిపోతుంది నేటి క్రైస్తవ్యం. వాదించలేక ఆ శోధనతో వాదించలేక, ఆ శోధనను జయించలేక, సహించలేక పడిపోతూ పతనమైపోతుంది నేటి క్రైస్తవ్యం. శోధన అనగానే చిన్న చిన్న మాట. శోధన అంటే 3 అక్షరాలే అనుకుంటున్నాం మనం. అవునా? శోధన అంటే 3 అక్షరాలే. ఏం చేస్తుంది అనుకుంటున్నానో ఆ 3 అక్షరాలే 3 అక్షరాలే నన్ను 3 నిమిషాల్లో దేవునికి దూరం చేస్తుంది, మన మనసులో మార్చేస్తుంది,
లోకంలోనికి తీసుకువెళ్ళిపోతుంది, పాతాళానికి పంపించేస్తుంది. ఆ 3 అక్షరాలు కలిగిన శోధన. అందుకే శోధనను సహించిన వాడు, శోధనను జయించిన వాడు ఎవరయ్యా అంటే జయశాలి. ఇప్పుడు మరి ఎవరు ఈ జయశాలి అన్నప్పుడు 3వ పాయింట్గా మనం చూద్దాం. మీకు తెలియాలి కదా. మరి లూకాసు వార్త లూకాసు వార్త 3వ అధ్యాయం చూద్దాం ఒక్కసారి. లూకాసు వార్త 4:13 చూద్దాం ప్లీజ్. లూకాసు వార్త 4వ అధ్యాయం వచ్చిన 13. అపవాది ప్రతి శోధనను, మర్చిపోకండి, అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను. ఇంతకీ ఈ వచనంలో ఉన్న ఆయన అంటే ఎవరయ్యంటే, అదిగో రక్షకుడు. ఎవరయ్యా ఆయన అంటే, పరిశుద్ధుడికే పరిశుద్ధుడు. ఎవరయ్యా ఆయన అంటే, ప్రేమామూర్తి. నీ జట్టు లేని ప్రభు అంటే బాధపడే మనస్తత్వం అయింది. నీ జట్టు ఉంటాను ప్రభు, నీ కొరకు నా ప్రాణం ఇస్తాను ప్రభు అంటే పొంగిపోయే మనస్తత్వం కలిగిన ఆయన. నిజం చెప్తున్నానండి. పేతురు గారు సందర్భములో, అయ్యా పేతురు, నువ్వు అసలు ప్రభు అంటే ఎవరో, యేసు అంటే ఎవరో నాకు తెలియదని 3 సార్లు నువ్వు బొంకుతో ఉన్నప్పుడు, 3 సార్లు బొంకి 3వసారికి ప్రభు వైపు చూసి, పేతురు చూసి, ప్రభు నన్ను క్షమించండి అన్నప్పుడు నిజంగా ప్రభువారి కోపడకుండా, పేతురు నన్ను క్షమించండి నాన్న. ఏటండి ఆ మనసు? భవిష్యత్తు చెప్పాడు, అవునా? పేతురు గారు యేసు ప్రభు ఎవరో తెలియదని 3 సార్లు అబద్ధం ఆడుతాడని చెప్పింది ఎవరు? యేసు ప్రభువే. మరి యేసు ప్రభు చెప్పారు, పేతురు కూడా సేమ్ అలాగే చేశాడు. కానీ ప్రభువుకు ముందు తెలిసిపోయింది కనుక, నా ప్రభు మనసు చూడండి, క్షమించను నాన్న, పద క్షమించను, సేనా పరిచయం చెయ్యి, బలంగా చెయ్యి, అనేక ఆత్మలు రక్షించే రక్షకుడుకు నువ్వు మారాలి, నేను క్షమించను పో. నిజం చెప్తున్నాను. క్షమించకపోతే పేతురు గారి ప్రసంగానికి 3000 మంది మారరు. ప్రభు క్షమించకపోతే పేతురు గారు 2 పత్రికలు రాయలేరు. 3, ప్రభు కానీ పేతురు గారిని క్షమించకపోతే నా పేతురు తలక్రిందులుగా యేసయ్య కొరకు సిలువ వేసి చనిపోడు. అంటే క్షమాపణలో అంత గొప్పదనం, క్షమాపణలు క్షమించే విషయంలో అంత నీతి అంటే అంత గొప్ప అర్థం ఉందా, పరమార్థం ఉందా అంటే అవును. అందుకే కదండి పాపులను రక్షించుటకు నేను ఈ లోకమునకు వచ్చానంటే, నిజంగా మన పాపులను ఎంత క్షమించాడండి మహానుభావుడు. ఆలోచించండి. అయితే ఇక్కడ ఆయన అనగా ఎవరయ్యా అంటే యేసు ప్రభువారు. అంటే ఇక్కడ మరలా చదువుతాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచి వెళ్ళిపోయింది. అబద్ధం అనుకుని చెప్పండి. సాతానగాడు, వింటున్నారా? సాతానగాడు మనలను వదిలి ఉండగలడా? అపవాదిగా పిలువబడుతున్న సాతానగాడు మన దగ్గర నుండి దూరం అయిపోగలడా? దూరంగా ఉండగలడాడు? ఎందుకు ఉండడంటే, నిన్ను నన్ను శోధించాలి, శోధనకు గురి చెయ్యాలి, సిలువుగా చిక్కులు పెట్టు పాపములో నిన్ను నన్ను పడవేసేయాలి, పడగొట్టాలి, పతనము చెయ్యాలి, పాతాళానికి పంపించాలి. వాడి యొక్క గురి, వాడి యొక్క టార్గెట్, వాడి యొక్క ఉద్దేశం. అందుకే మీరు నమ్మండి, ప్రకటన గ్రంథములో 12వ అధ్యాయములో నిజంగా దేవుడు ఎంత గొప్పగా రాశాడు తెలుసు వాడి గురించి. అంటే వాడి మనస్తత్వం, అపవాదిగాడి మనస్తత్వం ఎలాంటిదో మనకు తెలియదు. ఎందుకంటే వాడు కూడా మన కంటికి
కనబడడు కనబడడు. మరి కనబడని వాడు గురించి ఏమండి వినండి, కనబడని వాడు గురించి కనిపించే బైబిల్లో మంచి మాటలు దేవుడు మనకు రాయించాడండి. చాలా జాగ్రత్త వినండి, నేను చదువుతాను చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము వచనము ఒక్కసారి 9 చూడండి. 9 కాగా వింటున్నారా, సర్వలోకమును, ఎక్కడ ఉంది జవాబు? ఏ లోకం? సర్వలోకం అంటే అర్థం ఏంటి? మొత్తం ప్రపంచం అంతా. సర్వలోకమును మోసపుచ్చుచు, ఆడు గుణం, సాతానుగాడి గుణం ఏంటి? మోసపుచ్చే గుణం. నిన్ను ఎలాగైనా మోసం చేసేయాలి. ఏమండి, మీ భర్తలను ఎలాగైనా మోసం చేసేయాలి. చూడండి ఆడు గుణం, ఎలాగైనా మోసం. అదే డబ్బిచ్చి మోసమా? ఏమండి, లోకాన్ని చూపించి మోసం చేయాలా? వాడికి తెలిసే ట్రిక్స్. సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు, రెండోది సాతాను అనియు, ఏమండి పేరుగల ఏంటి ఆదిఘట సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. ఓకేనా? ఇప్పుడు 12 చూస్తే ఆలోచిస్తే 12 ఏమండి, అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. ఎందుకు తెలుసా? వినండి, అపవాది ఎవరు? మళ్ళీ అపవాది. వాడికి సమయము కొంచెమే అని తెలుసుకుని, అంటే నా టైము వినండి, నా టైం ఎంతో వాడికి తెలిసిపోయింది, మనకు తెలియటం లేదు. మన టైం అంత తెలియట్లేదండి. రేపు 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 అనుకున్న వాయిదా వేసుకుని చెప్తాం దేవుడి పనులు. ఏమండి, ఆడి సమయం కొంచెమని తెలుసుకొని బహుక్రోధము అంటే అర్థం ఏంటండి? క్రోధం అంటే అర్థం తెలుసా? కోపము కంటే ఎక్కువ ఏదైనా చేసేయాలి. బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని దేవుడు చెప్పాను. అపవాదిగాడు భూమి మీదకి అనగా మన దగ్గరికి ఎందుకు వచ్చాడో మనకైతే తెలియదు. ఎలా తెలిసింది ఇప్పుడు మనకి? దేవుడు చెప్తే తెలిసింది. అంటే తండ్రి గర్భమును పుట్టిన పిల్లలు ఉంటున్న మనం బాగుండాలి, బాగుపడాలి, ఏమండి బ్రతకాలి, బట్ట కట్టాలి. దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా ఈ లోకములోనే ఉంటూ దేవుని కొరకు బ్రతుకుతూ, దేవుడిచ్చిన అందాన్ని ఆస్వాదిస్తూ, దేవుడిచ్చిన ప్రతిదాన్ని మనం ఆస్వాదిస్తూ చక్కగా దేవుని పనిలో ఉంటూ విశ్వాసాన్ని కాపాడుకుంటూ, రక్షణను కాపాడుకుంటూ, అపవాదిని జయించి, ప్రతి శోధనను ఎదిరించి, ఏమంటే పరలోకం వెళ్ళిపోవాలని ఆలోచన కలిగి ఉంటారని నా తండ్రి ముందుగానే అపవాదిగాడి గురించి చెప్పేశాడు. ఇక్కడ ఈ వచనాన్ని మనం ఆలోచిస్తే యేసు ప్రభుని శోధించినంత వరకు శోధించాడండి. ఎవరు? అపవాదిగాడు. శోధించాడు, శోధన కలిగించాడు. కానీ యేసు ప్రభువారు ఒక్క శోధనకైనా ఆయన లొంగలేదు, పడిపోలేదు, బలహీనమైపోలేదు. అందుకే ఓరే నాయనో, ఈ ప్రభువుకు ఒక దండమరా బాబు అని అపవాదిగాడు ప్రతి శోధనను ముగించాడంట. ముగించాడు అట కాదు, ముగించాడు. ప్రతి శోధనను ముగించాడు. ఏ శోధన అది వచ్చేవారని చెప్తాను మీకు. ఏమండి, ప్రతి శోధనను ముగించి ఆడు ముగించడం ఏంటండి? 24 గంటలు మంతం ఉంటాడు, సంవత్సరం అంతా మంతం ఉంటాడు. ఏమండి, మనం ఏ విషయంలో తప్పు దొరుకుతామా పట్టుకొని పట్టేద్దాం చూస్తుంటాడు. అవునా? కానీ ప్రభు దగ్గరికి వచ్చేసరికి మాత్రం ప్రభుని శోధించే విషయంలో ప్రతి శోధనను ముగించాడు. అంటే ముగించాడంటే అర్థం ఏంటి? సాతానుగాడు చివరికి అరిసిపోయాడు. ప్రభుని పడకూడదు అనుకున్నాడు సాతాను, కానీ సాతానుగాడే పడిపోయాడు. అది నీ ప్రభు అంటే, అది మన ప్రభు అంటే.
ప్రతి శోధనను ఏముంది ముగించి, ప్రతి శోధనను ముగించి ఏమండి కొంతకాలము ఆయనను విడిచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు సాతానుగాడు మన దగ్గరే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. దేవుడే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, అపవాది కూడా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనలను పరిశుద్ధత కలిగి ఉంచాలని ఆయన చూస్తున్నాడు. అపవాదిగాడు మనలను ఆ పరిశుద్ధత నుండి పడగొట్టాలని వాడు చూస్తున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే పరిశుద్ధాత్ముడు కూడా ఆత్మే, అపవాది కూడా ఆత్మే. కనుక ఈ ఇరువురు కూడా ఏమిటి, ఆ ఇరువురు మధ్య ప్రతిరోజు ఏమవుతుందంటే నువ్వు గెలుస్తావా నేను గెలుస్తానా, నువ్వు గెలుస్తావా నేను గెలుస్తానా. నిజమేనండి. ఈ విషయాలు ఎవరికి తెలిసి చెప్పండి, ఎవరికి అర్థమవుతుందని చెప్పండి. ఏంటి మరి ఈ విషయాలు తెలియాలి అంటే ఈ పరలోక సంబంధమైన పాఠశాలకు మనం రావాలి. వచ్చినారా భక్తులు? మరి అది వారి భక్తి అంటే అర్థమేంటి? అపవాదిగాడి శోధనకే లొంగిపోయారు. అపవాదిగాడి కుయుక్తికి కుతంత్రానికి వాళ్ళు బలైపోయారు. వచ్చిన వారు మాత్రం అమ్మో మాకు వాక్యం కావాలి, దేవుడు మాతో ఈరోజు ఏం మాట్లాడుతారైనా అని వచ్చిన వారు కొందరు. చివరికి యేసు ప్రభువును శోధించిన అపవాదే ఆడు ఫ్లాట్ అయిపోయాడు దెబ్బకండి. వాడికి విసుకొచ్చేసింది. ఇది ఇంకా అర్థం అవ్వాలి. విసిగిపోయాడు. ఎవరు? దెయ్యం, సాతాను విసిగిపోయాడండి. ఎప్పుడు? నా ప్రభుని శోధించే విషయంలో. అదే నా ప్రభు అంటే. అందుకే ఎవరై జయశాలి అంటే శోధనను ఎదిరించిన వాడు, శోధనను జయించిన వాడే జయశాలి. అంటే ఎవరు చెప్పండి? ఇదిగో నా ముద్దుల ప్రభు యేసుక్రీస్తు వారే. ఇక్కడ వచ్చిన క్లారిటీ మన క్లియర్గా ఉంది కదా, తేట తెల్లగా దేవుడు రాయించాడు. మన గురించి మరలా చెబుతాను. అపవాది ప్రతి శోధనను ప్రతి అంటే ఎన్ని రకాలుగా శోధించాడో చెప్తాను మీకు వచ్చేవారు. ఎన్ని రకాలుగా శోధించాడో, ఆ శోధన ఏంటి, ఏ విధంగా శోధించాడో. మూడోది దేనిని చూపించి శోధించాడో నీకు నాకు తెలియాలి. సేమ్ ప్రభుకు చూపించినవే ఈరోజు మనకు చూపించాడు. మనం పడిపోతున్నాం, మరలా వాక్యం ద్వారా మళ్ళీ దేవుడు లేపుతున్నాడు. పడిపోతున్నాం, మళ్ళీ వాక్యం ద్వారా పరిశుద్ధాత్ముడు మళ్ళా లేపుతున్నాడు అండి. అంటే పరిశుద్ధాత్మ దేవుని పనేటయ్యి అంటే పడిపోయిన వారిని లేపడం. కానీ ఇప్పుడు కొన్ని సంఘాల్లో ఏమండి పరిశుద్ధాత్మని పేరుతో పడిపోతున్నారు. కానీ పరిశుద్ధాత్మని శక్తి ఏంటి? పడిపోయిన వారిని లేపే పవర్ పరిశుద్ధాత్మ దేవుడికి ఉంది. ఏమండి కనుక ప్రభువుని ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎవరు ఈ జయశాలన్నప్పుడు ఈ 3వ భాగంలో ఎవరు వస్తున్నారు? మనకి యేసు ప్రభువే వస్తున్నారు. ఎందుకు ప్రభు జయశాలి అయ్యారు అంటే శోధనను జయించాడు. ఎలా జయించాడు? ఏ విధంగా జయించాడు అంటే అది వచ్చేవారని చెప్తాను. ఇంకా బాగా ప్రార్థన చేసుకుందాం. ఓకేనండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి మీకు వందనాలు, కృపగల దేవా మీకు వందనాలు. అలుపులం ఎందుకు పనికిరని బలహీనం తండ్రి, ఇదిగో ఈ మాటలు బట్టి మమ్మల్ని బలపరిచారు, ధైర్యపరిచారు, ఆదరించారు పరమ తండ్రి. నాయనా అపవాదిగాడే చివరికి భయపడి శోధనను ముగించాడు. కానీ ఈరోజు అయ్యా మాకు కలిగిన శోధనలు ముగించలేకపోతున్నాడు వాడు. ఎందుకంటే ఆ శోధనకు మేము బలైపోతున్నామేమో, పడిపోతున్నామేమో. అయ్యా అలా కాకుండా మేము కూడా శోధనను సహించి ఆ శోధనను జయించి జయశాలులకు బ్రతకగలిగిన జ్ఞానం మాకు ఇవ్వండి ప్లీజ్. మీరే మహిమ పొందుకోండి. క్రీస్తు పేరును బట్టి బ్రతిమలాడి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్.